Hello. Thank you for stopping by and then watching my video. So, night వచ్చాం పడుకున్నాం చాలా లేట్ అయిపోయింది. We woke up early, got ready and heading towards the eat place. Like, yeah, Frankie's Donut వచ్చాం. ఇక్కడ house full of donuts ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. And then it's basically a coffee and a donut place. We took some donuts and some coffee. పొద్దున్నే కాఫీ లేని ఎవరు బతకలేరు కదా, సో చాలా డోనట్స్ తీసుకున్నాం, బట్ ఎక్కువ తినలేదు. అండ్ ఆన్ ద వే టు ద నేషనల్ పార్క్ ఇక్కడ ఒక మాకు బుజ్జి కుక్కపిల్ల కనిపించింది. ఐ థాట్ అది ఒక నార్మల్ బ్రీడే, ఇంకా బుడ్డిదేమో అనుకున్నాం, బట్ దట్ టర్న్ టు బీ డిఫరెంట్ బ్రీడ్. నేను గూగుల్ చేశాను ఏంటబ్బా అని. అది యార్క్షైర్ టెర్రియర్ అని ఒక బ్రీడ్ అనమాట. బేసిక్గా ఇవి చిన్నగా ఉంటాయి కానీ పేరుకి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అంట, జస్ట్ లైక్ దిస్ వన్. ఇది బుడ్డిగా ఉండిందే కానీ డింగి అని ఊరంతా తిరిగింది. వాళ్ళ క్యూట్గా ఉంది, అది మొత్తం చేతిలో కూడా పట్టదనమాట. సో వాళ్ళ ఓనర్ అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు దాని కింద పార్క్లో వదిలేసి. వీ హ్యాడ్ సమ్ ఫన్ విత్ దాట్ అండ్ దెన్ బ్యాక్ టు వర్క్. లైక్ ద వాకింగ్ సో వాకింగ్ చేస్తూ నేషనల్ పార్క్ వైపు వెళ్తుంటే వీ హ్యావ్ సో మెనీ, లైక్ లిటరలీ చాలా గార్డెన్స్, బుడ్డి గార్డెన్స్ లాగా ఉన్నాయన్నమాట వాక్వేలో, విచ్ ఐ రియలీ అడ్మైర్. ఫ్లవర్స్, నాకు ఫ్లవర్స్ పెట్టుకోవడం కూడా అంత సరదా కాదు కానీ చూడడం అన్న భలే సరదా. సో అట్లా చూసుకుంటూ వెళ్ళాం. అండ్ హియర్ వీఆర్ అట్ ద ఎంట్రన్స్ టు ద నేషనల్ పార్క్. నేషనల్ పార్క్లోకి ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ డెఫినెట్లీ. అంటే క్లీన్లీనెస్ వైజ్ ఇట్స్ ఫైన్, పెద్దగా గొప్పగా అని కాదు కానీ బాగానే ఉంది ఈ కోవిడ్ టైంలో కూడా. ఇట్ రిమైండ్ మీ ఏ యూనివర్సిటీ వైబ్, ఒక నార్మల్ యూనివర్సిటీకి ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ దెన్ వీ వర్ జస్ట్ వాకింగ్ టు ద పాత్. అగైన్ ఫ్లవర్స్ కనిపిస్తాయి, అగైన్ వెళ్తాను, అగైన్ వీడియోలు తీస్తాను. నేను అదే ఫోటోగ్రఫీ అనుకుంటాను పెద్ద గొప్పగా. ఇంకా క్రాంతి చచ్చిపోతాడేమో నేను దాన్ని ఫోటోగ్రఫీ అంటే. మ్యాండేటరీ పిక్ స్టేట్ పార్క్కి వెళ్తే దిగేసి అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్లీ రాత్రి ఇటువైపే వచ్చాము నైట్ వ్యూ కోసం, బట్ దిస్ ఇస్ జస్ట్ డే టైమ్. అండ్ దెన్ వీ వర్ ఇన్ లైన్ ఫర్ ద మేడ్ ఆఫ్ మిస్ట్ కోసం లైన్లో ఉన్నాం టికెట్స్కి. ఇట్ వాస్ నాట్ దాట్ రష్ డెఫినెట్లీ, పెద్దగా రష్ ఏం లేదు. ఇట్స్ నాట్ ఈవెన్ ఓవర్ క్రౌడెడ్, చాలా డీసెంట్గా ఉంది. కోవిడ్ టైం అని అనుకుంటా, అదర్వైజ్ దిస్ వుడ్ బీ జామ్ ప్యాక్ సిచ్యువేషన్ ఏమో. And then we bought the tickets and then we were just walking. వాచ్ పెట్టుకుని ఉండాల్సింది అనుకుంటా, కౌంట్స్ స్టెప్స్ పడేవి, ఎన్ని స్టెప్స్ చేసాము వాక్. బట్ ఐ నో దట్స్ బ్యాడ్ జోక్, బట్ జస్ట్ ద నార్మల్ థింగ్. వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇన్ ద మీన్ టైం మాకు ఆత్రం ఆగదు కదా, సో మనం ఇలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి ఆఫ్కోర్స్ ఫాల్ కనిపిస్తుంది, నైగ్రా ఫాల్ కనిపిస్తుంది. సో అలా పీప్ చేసుకుంటూ వీడియో కూడా తీసాడు మా ఆయన. సో మీరు ఆ వీడియో చూస్తున్నారు, రైల్ మీద నుంచే తీసాం. ఎందుకని చెప్పే కదా ఆత్రం ఆగదు అని. బట్ చాలా బాగుంది డెఫినెట్లీ. నేను చెప్పే మాటలు ఆ వ్యూకి సరిపోవేమో, బట్ దిస్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. అండ్ దెన్ వీ వర్ అగైన్ స్టాండింగ్ ఇన్ ద లైన్. అలా మనం కూడా కిందకి వెళ్ళి ఆ చిన్ని వైట్ టెంట్లోకి వెళ్తూనే అందరూ బ్లూ కవర్ వేసేసుకుంటారు, బికాజ్ అక్కడే వాళ్ళు ఇస్తారనుకుంటా అని అనుకున్నాం మేము పైనుంచి. సో మేము కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ దెన్ మాకు ఫోన్లో సిగ్నల్స్ వెల్కమ్ టు కెనడా అని మన నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్ అండ్ మన T-Mobile అండ్ AT&T. సో మా అందరికి సిగ్నల్ వచ్చింది, వెల్కమ్ టు కెనడా అని. సో ఇప్పుడు మనం చూసినంతా కూడా అటువైపు ఆఫ్ ది బార్డర్ ఆఫ్ కెనడా. ఆఫ్ కోర్స్ మీకు తెలియంది కాదు, మాకు తెలిసి పిల్ల అనకండి కమెంట్స్లో. సో వీ టుక్ ద I don't know what it's called, like a sort of a raincoat maybe, I don't know. సో అది వేసేసుకున్నాం చక్కగా. we were so much ready to go and then enjoy. అలా చూసుకుంటూ అండ్ దెన్ మనకి మీ వీడియోస్లో కూడా చూస్తారు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో. సో మనం US నుంచి వ్యూ చూస్తున్నాం కాబట్టి బ్లూ కలర్ సార్ట్ ఆఫ్ రెయిన్ కోట్ వేసుకున్నాం. ఇఫ్ వీ ఆర్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ విచ్ ఇస్ కెనడా, అక్కడ నుంచి ఉంటే కనుక మనం రెడ్ కలర్ రెయిన్ కోట్ వేసుకొని కనిపిస్తాం.
మాకు అలా చాలా ఆ బోట్ కనిపించగానే మేము లైక్ హే కెనడా పీపుల్ వచ్చారు అనుకున్నాం. సో యా మా జర్నీ స్టార్ట్ అయింది బోట్లో. ఎంత బాగుందంటే దాట్ వైబ్ ఆఫ్ ద మిస్ట్ ఈజ్ రియల్లీ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ యా నేను చెప్తున్నాను కదా, మాటలు ఎందుకు సరిపోవు టు దిస్ పర్టిక్యులర్ వ్యూ. అలా చూసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇన్ ద మీన్ టైం నేను మా అమ్మకు ఫోన్ చేశాను, మమ్మీ మేము వచ్చాం మమ్మీ చూడు మమ్మీ అని. సో బేసిక్గా మా అమ్మకి అర్థం కాలేదు ఎందుకు ఇది ఇంత ఎక్సైటెడ్గా ఉంది అని. బికాజ్ నేను వ్యూ చూపించకుండా నన్ను చూపించుకుంటే మమ్మీ మేము వచ్చాం చెప్పాను. దెన్ ఐ షో ద వ్యూ. అండ్ దెన్ మా అమ్మ చెప్పింది సర్లే ఫోన్ తర్వాత చెయ్యి, మొత్తం జస్ట్ ఎంజాయ్ ద హోల్ రైడ్ అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసింది. సో యా చాలా అంటే చాలా బాగుంది వెళ్ళినప్పుడు. యా ఐమ్ జస్ట్ ఒకసారి నాకు అది గుర్తొచ్చింది, మేము వెళ్ళిన రోజు ఆ మూమెంట్ అంతా గుర్తొచ్చింది. భలే ఉందబ్బా, ఇంకెందుకు నేను చెప్పలేను నేను. సో అందరూ అలాగా అరుస్తున్నారు. అండ్ ఎవ్రీబడి వాస్ సో లైక్ ఏం చెప్పాలంటే హ్యాపీ కాదు, దిస్ ఇస్ నాట్ హ్యాపీ, ఎవ్రీబడి వాజ్ సో అమ్యూజ్డ్. యా లెట్స్ జస్ట్ పుట్ దిస్ వర్డ్. చాలా అమ్యూజింగ్గా ఫీల్ అయ్యారు ప్రాబబ్లీ జస్ట్ లైక్ మీ. అందరూ కూడా ఒకటే ఫీల్. అండ్ ఇట్ డింట్ లాస్ట్ సో లాంగ్. లైక్ అలా చూస్తున్నాం, దిక్కులు చూస్తున్నాం. అండ్ దెన్ ఫోటో తీసుకునే వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. ఇట్ వాజ్ రియల్లీ క్విక్. అండ్ యాక్చువల్లీ ఆ బోట్ వచ్చేసి కెనడా వాళ్ళది. వాళ్ళు ఇటువైపు మన యుఎస్ సైడ్ వచ్చి వెళ్తారు. సో యా అప్పుడే అయిపోయిందా అనిపించింది. సో యా ఇదంతా ఒక మనం బోట్ దిగేసి వాక్ చేసుకుంటూ వస్తే ఇటువైపు రావచ్చు. ఇటువైపు వచ్చేసి వీ కెన్ జస్ట్ ఇక్కడ ఒక చిన్న రోడ్ లాగా ఉంటుంది మెట్లతోటి, దాని త్రూగా వస్తే మనకి ఇదంతా కూడా బాగా కనిపిస్తుంది అనమాట. ద యాక్చువల్ వ్యూ ఆల్సో ఈజ్ సో మచ్ విజిబుల్ ఫ్రమ్ హియర్. అండ్ యా ఐమ్ జస్ట్ adding many videos that we took from each angle possible అయినట్టుగా తీసాం, how much is possible. And this is just so beautiful, don't you think? These are all just the views that we took. అండ్ యా చెప్పాక చిన్న వాక్వే ఉంటుందని ఆ వాక్వే దాన్ని యా. సో బేసిక్గా ఒక సోవెనీర్ కొందామని స్టోర్కి వచ్చాము, జస్ట్ అది మెమరీ మేడ్ ఆఫ్ మిస్ట్కి వచ్చాం కదా అని. సో వీ బాట్ వన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, నథింగ్ వెరీ ఫ్యాన్సీ అన్ఫార్చునేట్లీ, జస్ట్ బేసిక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అండ్ వీ బాట్ వన్, ఒకటి తీసుకుని అలా బయటకు వెళ్తున్నాం. సో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ వ్యూ కోసం కూర్చున్నాం. అండ్ దెన్ వీఆర్ టైర్డ్ ఎనీవేస్. సో లంచ్ ప్లాన్ ఏంటని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. వీ వాంటెడ్ టు గో సమ్వేర్ ఎల్స్, బట్ మేము నెక్స్ట్ ప్లాన్కి అది మరీ దూరంగా ఉందని చెప్పేసి ఆన్ ద వే బ్యాక్ టు ద కార్ అక్కడ మధ్యలో హలాల్ గైస్ ఉన్నాయి అంట. హలాల్ గైస్ తినేసాం. నేను వీడియో తీయడం మర్చిపోయాను అన్ఫార్చునేట్లీ, బట్ మూవింగ్ ఆన్. సో దిస్ ప్లేస్ దాట్ వీ కేమ్ ఈజ్ ఐ డోంట్ నో ఏం చెప్పాలి దీని గురించి. ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ వాజ్ లైక్ ఓ మై గాడ్, నేను చచ్చిపోతా అనుకున్నా, ఏదో దేవుళ్ళ బతికి బయటపడ్డానేమో. బట్ యా యుల్ సీ వాట్ వాస్ దాట్ అన్నది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ బేసికలీ a boat ride. It's not like a boat ride like a simple thing, but it's very complicated. యా సో మన అక్క చెప్తుంది లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలి,
the best practices to stay alive on the boat. Haha. So తనని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, వాట్ టు గెట్ ఆన్ ద బోట్, ఏం తీసుకురావద్దు అన్నదాన్ని తను చెప్తుంది. ఇట్ వాస్ లిటిల్ కొంచెం హ్యూమర్లో చెప్తూ అంతాను. అండ్ దెన్ దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్, వర్ల్పూల్ అంటే సుడిగుండాలు. ఇటు వచ్చాం కదా, దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్రిల్, ఒక ప్యానిక్ అన్నీ కలిపి కొట్టిన రైడ్ అనమాట ఇది. సో నేను బేసిక్గా ముందు ఎక్కాం కదా మేడ్ ఆఫ్ మిస్ట్ లాగా, సో అలాగే సింపుల్గా ఉంటుంది అనుకున్నా. బట్ మై సర్ప్రైజ్ ఇది విత్ నైట్ మేర్ అయింది నాకు. ఎందుకంటే నేను బేసిక్గా వీడియో చూడలేదు. మేము ఇట్లాగా నైగ్రా వెళ్తున్నాము, సైడ్ సీయింగ్ ఏమన్నా ఫన్ అడ్వెంచరస్గా చేద్దామని చెప్పేసి వి జస్ట్ థాట్ దిస్ వన్. అండ్ అందరూ చూసారనుకుంటా వీడియోని, ద బేసిక్ వీడియో ఆన్ యూట్యూబ్. నేను చూడలేదు, ఏముంది సర్లే అనుకుని వెళ్ళా. సో బేసిక్గా దిస్ ఈజ్ ద సేమ్ నైగ్రా రివర్. దానికి ఒక 30 miles తర్వాత వి చోజ్ దిస్ వన్. అంటే చూస్ ఏముంది, ఇదే వచ్చింది, ఇక్కడికి వచ్చాము. ఇంకా 30 milesలో ఉంది ఇది. అండ్ దిస్ బేసికలీ ఇట్లాగా 360 డ్రిఫ్ట్ కొడతాడు అతను డ్రైవరు. ఇట్స్ ఫన్ డెఫినెట్లీ. వన్ మోర్ అని అడుగుతారు. ఇవన్నీ చాలా సింపుల్గా బాగానే ఉంటాయి. వాళ్ళు యాక్చువల్లీ దిస్ వీడియోలో ఫస్ట్ టైం లిటరలీ ద డెవిల్స్ హోల్ రికార్డ్ చేయలేదు. అది అందరూ ఫస్ట్ టైం కదా, భయపడిపోయి అరిచి ఉంటారని చెప్పేసి అది రికార్డ్ చేస్తుంటే తెలిసేది మై టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ జస్ట్ అ సెకండ్, ఎంత ప్యానిక్ అయిందని. సో దిస్ ఇస్ వాట్స్ ద డెవిల్ హోల్. సో అలా మొహం మీద నీళ్ళు కొడుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటుంది. ద డ్రైవర్ మేక్ షూర్ దాట్ హెవీ టైడ్స్ ఉన్నప్పుడు అతను అక్కడ తీసుకెళ్తాడు. సో రివర్స్ డైరెక్షన్లో వెళ్తే మన మీద కొడతానమాట టైడ్స్. సో బేసికల్లీ నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా రావట్లేదు. దాట్స్ హౌ ఇట్స్ సపోజ్ టు బీ. దాట్స్ ద ఫన్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఇదే ఫన్ పార్ట్. ఏదో లక్కీగా మా హస్బెండ్ హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి నాకు ఇచ్చాడు, మొహం మీద నీళ్ళు పడుకున్నాం. ఐ థింక్ ద ఫస్ట్ టైం నాకు ఇట్ వాస్ హార్డ్ టు బ్రీత్. ఇన్ఫ్యాక్ట్ చాలా కష్టం అనిపించింది. బట్ దెన్ ఈవెన్చువల్లీ అర్థమైంది, వెన్ ద వాటర్ ఈజ్ ఆన్ ద ఫేస్ దెన్ తల ఉంచుకోవడము, చెవులు మూసుకోవడం లాంటివి చేయాలి అని. సో దాట్స్ ద ఎక్స్పీరియన్స్ విచ్ వాజ్ లిల్ స్కేరీ యట్ కొంచెం ఇట్ వాజ్ ఎక్సైటింగ్. నాకు ఫస్ట్ కొంచెం టైం పట్టింది టు సార్ట్ ఆఫ్ అండర్స్టాండ్ ద హోల్ సిచ్యువేషన్ అండ్ దెన్ బీ యాక్ట్ అకార్డింగ్ టు దట్. అదర్వైజ్ బాగానే ఉండింది. నేను దిస్ లింక్ అండ్ ఆల్ ఐ జస్ట్ ట్రై టు పుట్ దమ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ సో దట్ మీరు కూడా చూడొచ్చు ద వెబ్సైట్ అండ్ ఆల్, హౌ ఫార్ దట్స్ గుడ్ అండ్ ఆల్. ఐ డిడ్ సర్వైవ్డ్. అండ్ దెన్ దాని తర్వాత మేము ఫోర్ట్ నైగ్రాకి వెళ్ళాము. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వ్యూ. నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు బికాజ్ నాకు అప్పటికే మెమరీ ఫిల్ అయిపోయింది ఫోన్స్లో. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్. ఐ మస్ట్ యాడ్ దిస్ వన్. చాలా ప్రశాంతంగా, ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. అండ్ దిస్ ఈజ్ Ontario, Canada. జస్ట్ అ వ్యూ, బట్ చాలా బాగుంది. అండ్ దెన్ వి స్పెండ్ ద హోల్ ఈవినింగ్ హియర్ విత్ ద బ్యూటిఫుల్ సన్సెట్. అండ్ దెన్ సూన్ వి మూవ్ టు dinner episode, my bad. So dinner చేసి we went to this Anchor bar. This is kind of rusty look with the nice vibe going on. చాలా బాగుంది. బేసిక్గా కోవిడ్ వల్ల ఇంత ఖాళీగా ఉందంట, కానీ లేకపోతే చాలా క్రౌడెడ్ ఉంటుందంట ఈ ప్లేస్. బికాస్ దే సేస్ దట్ ఇక్కడే బఫెలో చికెన్ వింగ్ పుట్టింది అని. సో దాట్స్ హౌ దిస్ ఈజ్ సో famous. And then we ordered some food. Basically me and my husband chose the veg side, and akada sai chicken trying the buffalo sauce. And then I took some waffles and some cauliflower florets. Basically bajjila teskochadu, మేము ఏదో రోస్ట్ అనుకున్నాం. And I'm not sure, Kranti, I don't remember, sorry. And soon we came out. బేసిక్గా నేను వ్లాగింగ్ కూడా మర్చిపోతూ ఉంటాను కొన్నిసార్లు. సో కొత్త కాబట్టి హెల్పర్స్ లైక్ దిస్, క్రాంతి అండ్ సాయ్, అండ్ దెన్ సమ్ టైమ్స్ మై హస్బెండ్ sort of pick up
వేర్ ఐ లెఫ్ట్ అండ్ దెన్ ఇలా క్లబ్బింగ్గా చేసేసి పెట్టాను. సో దిస్ ఇస్ దే డ్రీమ్. వీ గాట్ డ్రెస్డ్ అప్ అండ్ చక్కగా డ్రెస్అప్ అయ్యి చెక్అవుట్ చేసి వీ వెంట్ టు స్టార్బక్స్ ఫర్ కాఫీ బికాస్ ద లాస్ట్ టైమ్ వీ హ్యాడ్ ద లోకల్ కాఫీ అంత గొప్పగా లేదు. సో వీ చోజ్ the correct one, and then we ordered some breakfast. You ordered just some probably a bagel, croissant and some coffee. Yeah, so నా కాఫీ దరిద్రంగా ఇచ్చింది ఆవిడ. నేను అడిగిందే బేసిక్ కాఫీ, ఆ బేసిక్ కాఫీ కూడా చాలా బార్బిరస్గా ఇచ్చింది. సో అందుకే నేను అంత నిస్సహాయంగా కూర్చొని ఇది ఏంటి అని చూస్తున్నాను. అండ్ దెన్ వి మూవ్డ్ ఆన్. చక్కగా గ్రీనరీ మధ్య అలా రైడ్, చక్కగా బాగుంది. అండ్ దెన్ వీ సార్ట్ ఆఫ్ ఫెల్ట్ లైక్ ఈరోజు ఎక్కువ సైట్ సీయింగ్ అవన్నీ పెట్టుకోకుండా, నాట్ టు గెట్ టూ మచ్ స్ట్రెస్డ్ అవుట్ బికాస్ వీ హ్యావ్ అ లాంగ్ జర్నీ. బికాస్ మీకు తెలుసు కదా మేము ఎలా ఆపుతాము ఫుడ్ కోసము. సో ఎక్కువ ఏం పెట్టుకోకుండా వీ చోజ్ అ స్టేట్ పార్క్. we chose a state park, అది వాట్కిన్స్ గ్లెన్ స్టేట్ పార్క్. చిన్న ట్రయల్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక యాక్టివిటీ చేసేసి ఇంకా వీ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ బ్యాక్ టు ద ప్లేస్. సో ఐ థాట్ దట్స్ అ డీసెంట్ వన్. దిగేటప్పుడు తెలియదు కానీ ఆ మెట్లు ఎక్కుతుంటే మాత్రం క్యాలరీస్ కరిగిపోయి ఉన్నాయి. అండ్ చాలా బాగుంది ఈ చిన్న ట్రైల్. ఇట్స్ బేసికలీ వాటర్ ఫ్లో అనమాట. చాలా ఎక్కడ పడితే అక్కడ మనకు వాటరే కనిపిస్తుంది బేసిక్గా. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ నారో చిన్ని వాక్ పాత్స్ ఉంటాయి. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ట్రైల్. ఎక్కువ అలసిపోకుండా వీ చోజ్ దిస్ వన్. దట్ వాజ్ అ డీసెంట్ గుడ్ చాయిస్. అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఉంది బికాజ్ ఇట్ వాజ్ జస్ట్ ద రైట్ టైం. ఒక 10-11 అవుతుంది మార్నింగ్. సో ద ప్రాపర్ టైం కాబట్టి అంతా క్రౌడ్ చాలా ఎక్కువ ఉండింది. అండ్ దెన్ లేటర్ ఆన్ తగ్గిపోతూ ఉంది క్రౌడ్ బికాజ్ యాజ్ ద టైం పాసెస్ ఆన్ లంచ్ టైం అయ్యేటప్పటికి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. బట్ దిస్ వాస్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ. అంటే బేసిక్గా అన్నిటికీ బ్యూటిఫుల్ చెప్తుంది అనుకోకండి, ఎందుకంటే నిజంగా దిస్ ఈజ్ లైక్ అ సీనిక్ వ్యూ డెఫినెట్గా. ఇంకా నాకు అంతగా తీయడం రాదు కాబట్టి ఐ మైట్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ద హోల్ వైబ్ ఆఫ్ ది చిన్ని లేక్. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ చాలా డీసెంట్గా ప్లెజెంట్గా బాగుంది. నేను కొన్ని రీల్స్ కూడా చేద్దాం అనుకున్నా బట్ సమ్హౌ అది కుదరలేదు. ఎందుకంటే అక్కడ గార్డ్ ఉన్నాడు వేర్ హీస్ లైక్ ఒక్క స్టెప్ కిందకి కానీ మ్యామ్ స్టెప్ అప్ ప్లీజ్ అంటాడు. సో ఇంకేం చేయలేకపోయాము. ఎంజాయ్ చేయడం లైక్ విత్ కళ్ళతో ఆనందించి వచ్చాం. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్. ఇదైతే అసలు ఎపిక్, చాలా బాగుంది. యూ మస్ట్ ట్రై ఇఫ్ యూ యాక్చువల్లీ గో టు నయాగ్రా సమ్ టైమ్. సో వీ వర్ జస్ట్ హెడింగ్ బ్యాక్ అంటే ఇంకా ఫుడ్ ప్లేస్ డిసైడ్ చేసుకున్నాము. ఐ థింక్ ఫుడ్ ప్లేస్ కూడా ఒక 1 hour డ్రైవ్ ఉన్నట్టుంది. సో మేము అలా ఎంజాయ్ చేస్తూ మధ్యలో వచ్చిన ఇట్లాంటి యాంటిక్ పీసెస్ అన్ని క్యాప్చర్ చేస్తూ, ఐ థింక్ ఈ పొలాలన్నీ కూడా మొక్కజొన్న పొలాలు అనుకుంటా. నాట్ రియలీ షూర్ బికాస్ మాకు అలా అనిపించింది. అండ్ దెన్ వీ వెంట్ టు పంజాబీ రెస్టారెంట్. పిచ్చ కుమ్మాం ఎందుకంటే ఫుల్ ఆకలేసింది కాబట్టి. తినేసి కొంచెం రీఛార్జ్ చేసుకుని వీ స్టార్టెడ్ ద బిగ్ డ్రైవ్ బ్యాక్. అండ్ దెన్ ఆ రోజు సండే ఈవినింగ్ కదా, అసలు ట్రాఫిక్ ఏమన్నా ఉందా? కొత్త పుణ్యానికి ట్రాఫిక్ యాడ్ అవుతూనే ఉంది. ఈటీఐ వాజ్ గెట్టింగ్ చేంజ్డ్ ఫర్ ఎవ్రీ 5 minutes. ఎందుకో మరి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అది లాంగ్ వీకెండ్ కూడా కాదు అపారెంట్లీ, బట్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండింది. అండ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా అలా తగిలారా? టు గో ఓవర్టేక్ చేసేసి కావాలని మన చుట్టూతో తిరిగి అలాంటివి ఉంటే బాగానే ఉంటుంది ఫన్గా, అన్లెస్ ఇరిటేట్ కానంత వరకు. అండ్ హియర్ we made it to the home. సో ఎంట్రన్స్లో ఉన్నాం మనము, అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో. అండ్ ద క్రేజీ థింగ్ ఏంటంటే మేము వి చోజ్ ద మిడ్ పాయింట్ కదా, అక్కడ నుంచి నేను పడుకోలేదు.
అదర్వైజ్ నేను బాగానే కార్లో పడుకుంటాను. సో అందరూ అదే అంటారు, శ్రావణి చక్కగా పడుకుంటుంది అని లాంగ్ డ్రైవ్స్లో. నాకు ఎందుకో నిద్ర వస్తుంది మరి బాగా. అండ్ హియర్ వి ఆర్, వచ్చేసాం ఇంటికి. నేను ఎక్కడ వ్లాగ్ ఎండింగ్ మర్చిపోతాను అని క్రాంతి కూడా చెప్పాడు, శ్రావణి నువ్వు ఎండింగ్ మర్చిపోకు, శ్రావణి ఎండింగ్ మర్చిపోకని. సో యా, గుర్తుంది, ఎండింగ్ తీశాను. అండ్ that's how the trip went. Thank you for watching the video.